రేవంత్ అన్న చెప్పినటువంటి ముచ్చటిని నేనే పర్సన్ అయినా. హరీష్ రావు దాదాపు 6 సార్లు గెలిచిండు. సిద్దిపేటలో హరీష్ రావు ఓటం అనేదే లేదు. సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా, సిద్దిపేట అంటే కేసీఆర్ అడ్డా. అలాంటి సిద్దిపేటలో హరీష్ రావును ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తారట. నిన్న రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విని చాలా మంది జనాలు నవ్వుకున్నారు. హరీష్ రావును ఓడగొట్టేంత సీన్ ఉందా? హరీష్ రావును ఒకవేళ ఓడగొడదామని చూస్తే కూడా ఫస్ట్ కాంగ్రెస్ ఆయన ఓడిపోతాడు, కాంగ్రెస్కి డిపాజిట్లు కూడా రావు, హరీష్ రావు అంత భారీ ఎత్తున మెజారిటీతో గెలుస్తాడు, ఆయన ఓడగొట్టేంత సీన్ లేదని చెప్పి చాలా మంది జనాలు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు విని చూసి నవ్వుకున్నారు. అసలు రేవంత్ అన్న ఏం చెప్పినా వీడియో అయితే వినరు. ఫస్ట్ సిద్దిపేట నుంచి గెలిపించిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. 2029 ఎన్నికలలో సిద్దిపేటలో గెలిచే ఎమ్మెల్యేను వాళ్ళిద్దరు మంత్రిని చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ వేదిక మీద నుంచి నేను మీకు మాట ఇస్తున్నా.